సెన్సేషనల్ స్పీచ్ ఇవ్వడానికి అందరికీ నమస్కారం. ఒక 7-8 సంవత్సరాల తర్వాత నాకు కిక్కినిచ్చిన సినిమా ఈ లిటిల్ హార్ట్స్. భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, లిటిల్ హార్ట్స్ సినిమా ముందు ఈ అబ్బాయి పోస్టర్ కూడా నేను ఎప్పుడు చూడలేదు. ఈ అబ్బాయి ఇట్లా యూట్యూబ్ తిప్పుతుంటే మా అమ్మ నాన్న తిరుపతి తీసుకెళ్ళాలనుకుంటే నాకు పెద్ద టూరు, అట్లాంటి ఫారెన్ తీసుకెళ్ళడం కానీ ఆగిపోయాను. ఎందుకంటే నన్ను అమ్మ నాన్న లవ్ చేసేవాడంటే నాకు అంత ఇష్టం, అక్కడ ఆగిపోయాను. సినిమా ఇండస్ట్రీ కష్టాలు, కన్నీళ్ళు, బాధలు అన్నీ ప్రిపేర్ అయ్యి రావాలి. ఎవరో కొన్ని 100 కోట్లకు ఒక ఆయన ఉంటాడు, ఒక స్టార్ కామెడీ కొడుకుగా పుడతాడు, ఒక మెగాస్టార్గా బామర్తిగా ఉంటాడు, ఒక ఐకాన్ స్టార్కి తండ్రిగా ఉంటాడు. అట్లా ఒక 100 కోట్ల కూడా ఉంటాడు. అందరూ అట్లా ఉండలేరు, మన అందరూ కష్టపడాల్సిందే, తప్పదు. అట్లా ఎప్పుడు కాలు మీద కాలు వేసుకుంటాడు. ఆయన ఎవరికి అందుబాటులో ఉంటాడు, ఆయన ఎవరు అనుకుని ఆయన అందుబాటులోకి వెళ్తారు. అది జీవితం అంటే. అంత మహర్జాతకు నా జీవితంలో నేను చూడలేదు, ఇక చూడను కూడా. అంత అట్లా అట్లా ఆయన జీవితాన్ని అంత అద్భుతంగా ప్లాన్ చేసుకుని అల్లు అరవింద్ గారు ఇక్కడ రావటం. విజయ్ దేవరకొండ, విజయ్ గురించి ఒక మాట చెప్పాలి. వీళ్ళ ఫాదరు నేను రూమ్మేట్స్మి. ఒక 3 రోజులు మిస్ అయ్యాడు. ఏంది గోవర్ధన్ అన్న రాలేదు అన్న, నా కొడుకు పుట్టాడు అన్నాడు. అది హీరో పుట్టాడా అన్న, మీ నాన్న అడుగు చెక్ చేసుకో అన్నాను అనలేదా? విజయ్ అన్నాడా? అది గుర్తుపెట్టు. నా జీవితంతో నేను ఏదైనా అంటే అవుద్ది, నాకు అబక్కన అట్లా వస్తుంది. నేను అంత ఎమోషన్ పర్సన్ని. ఈ లిటిల్ హార్ట్స్ గురించి మాట్లాడతా. సరే, ఓజీ గురించి చెప్తాను ఒక నిమిషం. ఈ భారతదేశంలో ఉన్న కొంత కోట్ల మంది అభిమానులు, నేను ఒక అభిమాని. తిరుపతి దేవుడికి రోజుకు 1,00,000 మంది భక్తులు వచ్చి వెళ్తూ ఉంటారు. ఆ 1,00,000 మంది భక్తుల్లో కూడా నేను ఒకడిని. నేను ఒక్కడనే భక్తుడిని కాదు, నాలాంటి కోట్ల మంది భక్తులు నేను ఒకడిని. మీలాగా నేను పూజిస్తాను, మీలాగా నేను ప్రేమిస్తాను. నేను మీలో ఒకడిని, మీకంటే నాకు ఎక్కువ క్వాలిఫికేషన్ లేదు. ఓజీ బ్లాక్ బాస్టర్ అవ్వాలని మీతో పాటు నేను కోరుకుంటున్నాను. అది తప్పకుండా బ్లాక్ బాస్టర్ అవుద్ది, అంతే. థ్యాంక్ యూ. ఈ సినిమా గురించి మాట్లాడతాను. చిన్న సినిమా చచ్చిపోయింది, మా ప్రస్థానంలో అంత్యక్రియలు చేద్దాం అనుకుంటున్న తెలుగు ఇండస్ట్రీలో కథతో తీస్తే సినిమా హిట్ అవుద్ది, బడ్జెట్తో కాదు నిరూపించింది లిటిల్ హార్ట్స్. 2.5 కోట్లతో సినిమా తీశారంటారు. ఇప్పుడే నితిన్నను మన సాయిని అడిగాను, ఎంత బడ్జెట్ ఎల్గాట్ చేశారని. 2.5 కోట్లు అన్నారు. ఒక పెద్ద సినిమా షెడ్యూల్ వేసుకొని 3 రోజులు షూటింగ్ క్యాన్సిల్ అయితే 2.5 కోట్లు అవుతున్నాయి. ఈ రోజుల్లో 2.5 కోట్లతో 50 కోట్లు కలెక్ట్ చేసే సినిమా తీశారంటే హ్యాట్స్ ఆఫ్ టు లిటిల్ హార్ట్స్ టీమ్. మిమ్మల్ని చూసుకొని పెద్ద పెద్ద దర్శకులు, నిర్మాతలు ఇంగ్లీష్ లాటాడు సిగ్గుతో తలంచుకోవాల్సిన రోజు తీసుకొచ్చారు మీరు ఇండస్ట్రీకి. నిజంగా ఇక సినిమా చూడండి, చిన్న సినిమా చూడండి, పెద్ద హీరో 500 కోట్ల బడ్జెట్ ఉంటుంది తీస్తారన్న రోజుల్లో 2.5 కోట్లతో యావత్ తెలుగు ఇండస్ట్రీ, తెలుగు సినిమా, తెలుగు ప్రజలందరినీ థియేటర్కి పరిగెత్తించారు. నేను సినిమా థియేటర్కి వెళ్ళి దాదాపు 5-6 సంవత్సరాల నుంచి నేను ఒక థియేటర్ ఎగ్జిబిటర్గా, నా థియేటర్ కూడా నేను సినిమాకి వెళ్ళలేదు. ఈ మధ్య నాకు ఫస్ట్ డే సినిమా చూడాలనిపించింది, మిరాయి సినిమా. ఆ రోజు వెళ్ళాను. ఈ సినిమాను లవ్ చేశాను. ఇవాళే ఈ సినిమాకి ఫంక్షన్ రావాలని ఫిక్స్ అయ్యి వంశీని అడిగాను, వంశీ కొద్దిగా టికెట్ చెప్పా సినిమాకి వెళ్తానని. మా థియేటర్లో ఆడుతుంది, నాకు కుదరలేదమ్మా, క్షమించు. సినిమా చూస్తే దీని అమ్మ ఇది కదా సినిమా అంటే, ఇట్లా ఉండాలి కదా సినిమా అంటే. ఇది వాస్తవం, సినిమా కాదు. మా నాన్నకి నాకు జరిగిన స్టోరీ ఇదంతా. మా నాన్నకి ఇటు చెప్పిన కంటే ఎక్కువ అబద్ధాలు చెప్పేవాడిని, నేను అన్ని అబద్ధాలు చెప్పేవాడిని. షాద్ నగర్లో ట్రైన్ ఎక్కి, కాచిగూడలో ట్రైన్ దిగి, దీపక్ థియేటర్లో సినిమా చూసి, మళ్ళీ ట్రైన్ ఎక్కి షాద్ నగర్ పోయి స్కూల్కి వెళ్ళి వచ్చాను, అబద్ధం చెప్పేవాడిని. అక్కడి నుంచి స్టార్ట్ అయిన మా జీవితం వాస్తవానికి దగ్గరగా. ప్రతి తండ్రి కొడుకున్న కెమిస్ట్రీ అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాని. ఇట్లాంటి సినిమాలు సంవత్సరానికి 12 సినిమాలు వస్తే ఇండస్ట్రీ 100 ఏళ్ళు చల్లగా ఉంటుందండి. 1000 కోట్ల సినిమాలు వద్దు, 500 కోట్ల సినిమాలు వద్దు, జనాన్ని థియేటర్కి వచ్చే సినిమాని. ఈ సినిమా తీయటం కాదండి, ఈ సినిమా వజ్రం ఎక్కడో ఉంటుంది, వజ్రాన్ని వెతికి బయటికి తీసుకొచ్చారు. చూడండి, వాళ్ళు ఒప్పుకోవాలి, వంశీని, బన్నీని. ఈ సినిమా తీసుకొచ్చి ఈ సినిమా మీద నమ్మకం పెట్టుకొని ఈ సినిమాకు ఒక 2 కోట్లు, 1.5 ఖర్చు పెట్టి జనాల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు నిజంగా నిర్మాతని ఎంత అభినందించాలో, బన్నీ నిన్ను, వాసు నిన్ను, నంది మీ ఇద్దరిని అంత అభినందించాలి. మామూలు విషయం కాదు. మీరు ఎంత కష్టపడ్డ పేరు అరవింద్ గారి సినిమా అంటున్నారు, అది ఆయన అదృష్టం, మీ బ్యాడ్ లక్, నేనేం చెప్పలేను. అమ్మ ఇది ఎవడేం చెప్తారు చెప్పు. ఆయన ఏమీ చేయరు, లాస్ట్ మినిట్లో వస్తారు అంటారు, పేరు కొట్టేస్తాడు. ఆయన జాతకం అట్లాంటిది, మనం ఏం చేయలేం దానికి. అది ఇట్లాంటి సినిమాని
ఇట్లాంటి సినిమాని ఈటీవీ విన్ మహానుభావుడు గౌరవనీయులు రామోజీరావు గారు ఏ బ్రహ్మముహూర్తాన ఈటీవీ సంస్థని, ఈనాడు స్టూడియోని, రామోజీ ఉషా కిరణ్ మూవీస్ని స్థాపించారు. కానీ ఎంతమంది గొప్ప నటుల్ని మౌన పోరాటం దగ్గర నుంచి, మయూరి సినిమా దగ్గర నుంచి, ప్రతిఘటన సినిమా దగ్గర నుంచి, ఒక 25 ఏళ్ల ముందు నువ్వే కావాలి సినిమా దగ్గర నుంచి కొత్త టాలెంట్లని, కొత్త భక్తుల్ని పరిచయం చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఎంతోమందికి జీవనోపాధి కల్పించిన రామోజీరావు గారికి హృదయపూర్వకంగా దివిలో ఉన్న రామోజీరావు గారికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఈటీవీ సంస్థకి అలాగే చేస్తున్నాను. కొత్త కాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కొత్త క్రీమ్ని బయటికి లాగి అందరు టీం అంతా చేసినాక లాస్ట్ మినిట్లో వచ్చి నవ్వుతూ అని అరవింద్ గారు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నవ్వకండి సార్, వాస్తవం సార్. మీ షర్టు నలగదు, మీ మనసు నలగదు, మీ హెయిర్ స్టైల్ మాలదు, మీరు మాత్రం డబ్బు సంపాదిస్తుంటారు. అది మీ అదృష్టం, దానికి ఎవడం చేయలేడు. ఇలాంటి సినిమాలు తీసిన మౌళి నీకు మాట చెప్తున్నానమ్మా, ఈ 20 రోజులు జరిగిందంతా అబద్ధం, ఒక కల్పన, ఒక 3D అనుకో, కళ్ళజోడిది. ఈ సినిమా రిలీజ్ ముందు రోజు నువ్వు ఉన్న స్టేటస్ మీదే ఉండు. నేను అలాంటి దగ్గరికి వస్తారు, మౌళి గారు మీరు 6 అడుగులు హైట్ ఉన్నారండి, మీ ముందు విజయ్ దేవరకొండ, మహేష్ బాబు ఏం పనికి వస్తారని అంటారు. అవన్నీ నమ్మకోకు. నువ్వు ఒక చంద్రమోహన్ లాగా ఇండస్ట్రీని ఏలాలని కోరుకుంటున్నా. గ్రేట్ లెజెండరీ యాక్టర్ చంద్రమోహన్ గారు ఏమి సినిమాలు తీశారు, చచ్చిపోయేదాకా యాక్ట్ చేశాడు. అది వాస్తవాన్ని నమ్మమ్మ. మీ ఎవరు వయసు మీది గాజువాక, మీ గాజువాక బేస్ని మర్చిపోకు. ఈ ఫిలిం నగరు, ఈ సినిమా, ఈ ట్వీట్లు, ఈ ఫోటోలు, ఈ పొగడ్తలు ఇదంతా అబద్ధం. ఇంటికి వెళ్ళావని వాస్తవానికి వెళ్ళిపో. నేను రోజు ఇంటికి వెళ్ళి నా షాద్నగర్ కోళ్ళ ఫారం గుర్తించుకుంటా, లేకపోతే వీళ్ళు మన బతకనేరు. ఇక్కడ ఈ మాఫియా మన బతకనేదు. ఈ మాఫియాకి దూరంగా ఉండాలంటే మనం బేస్ మీద ఉండాలి. తప్పకుండా ఎవడు బాగుంటే అబ్బబ్బబ్బబ్బ ఎంత పొడుగుందా అనేది అంటారు. నువ్వు నమ్మకో. నేను 5 అడుగుల హైటే ఉన్నాను, నేను మంచి నటుణ్ణి, నేను చంద్రమోహన్ లాగా ఉండాలి అనుకో. ఒకటి గుర్తుపెట్టుకో, నాకు ఒకటి గుర్తు బాగా. మెగాస్టార్ చిరంజీవి గారికి 1 year గ్యాప్ వచ్చింది. శ్రీకాంత్ అనే సినిమా పెళ్లి సందడి తీసాడు అరవింద్ గారు. ఇండస్ట్రీ ఇటు కొట్టారు. అబ్బా శ్రీకాంత్ అని అయిపోయాడు, ఇక అది అన్నారు. ఒక స్టార్ను మనం ఏం చేయలేం. ఎవరో ఒక 100 కోట్లకు మెగాస్టార్ పుడతాడు. అట్లాంటి టచ్లో నువ్వు స్టారుగా, నువ్వు మంచి నటుడివి, నువ్వు మంచి నటుడిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్ను విష్ చేస్తున్నాను, నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నేను హెచ్చరిస్తున్నాను. ఈ పొగడతలో నమ్మకో. రౌడీకి షర్ట్ ఇచ్చాడు, మహేష్ బాబు ట్వీట్ వేశాడు, బండ్లా గణేష్ అయ్యేశాడు, ఇవన్నీ అబద్ధాలు. ఇది నిన్ను బ్లెస్ చేయడానికి, నీకు విషయం చెప్పడానికి చేస్తారు. ఇది ఈరోజే, ఇంకో ఫ్రైడే ఇంకో మోడీ వస్తాడు, ఇంకో ఫ్రైడే ఇంకొకడు వస్తాడు. ప్రతిదానికి ప్రిపేర్ అయ్యిండు. ఎప్పుడు జాగ్రత్తగా ఉండు. దయచేసి దురలవాట్లు చేసుకోకు, దురలవాట్లు చేసుకోకు. ఎవరిని నమ్మకు, నమ్మినట్టు ఉండు, వాస్తవంగా బతుకు, అద్భుతంగా కథలు చేసుకో, నటుడిగా పేరు తెచ్చుకో. మీ అమ్మ నాన్న తలెత్తుకునే తిరిగే విధంగా, నీ బంధువులందరూ మౌళి మా ఫ్రెండ్ అని చెప్పుకునే విధంగా, ఇండస్ట్రీ అంతా నిన్ను చూసి ఆనందపడే విధంగా మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ, నన్ను ఈ ఫంక్షన్ తీసుకురావడానికి కారణమైన మిత్రుడు బన్నీవాసు, వంశీ నందిపాటికి, ఈటీవీ వినివారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాంటి సినిమాలు మీరు ఆశీర్వదించాలి, థియేటర్కి రావాలి, చిన్న సినిమాలు బతకాలి, చిన్న సినిమాలు బ్లాక్ బాస్టర్ కొట్టాలి. ఒక సినిమా 2 రోజులు షెడ్యూల్ వేస్ట్, ఒక సినిమాది సూపర్ హిట్ కొట్టిన సినిమా చూసి మనందరూ గర్వపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అన్న ఒక్క నిమిషం. హిట్ కొట్టిన తర్వాత షర్ట్ మారుతుంది, ప్యాంట్ మారుతుంది, కానీ లోపల మౌలి అలాగే ఉంటాడు అన్న. అదే మారదు. థ్యాంక్ యూ. ఈ మాట నాకు ఇస్తున్నావు, ఇది వాస్తవం అమ్మా. వాస్తవం మీద బతికే లాంగ్లో బతాం. ఒకటి గుర్తుపెట్టుకో. ఒక హీరో గురించి చెప్తా నీకు. వాస్తవానికి దగ్గరగా ఉండే ప్రతిరోజు అల్లు అర్జున్తో నేను సినిమా తీసా. సాయంత్రం పడుకునే ముందు అనుకుంటాం, ఈ ప్రపంచంలో ఈ బన్నీకి నేను తప్ప ఎవడో క్లోజ్ కాదుకుంటాం. అల్లి మనకి సన్ రైజ్కి మళ్ళీ మారిపోతుంది పరిస్థితి. ఆ రోజు ఫ్రెష్గా చూస్తాడు. అల్లు అర్జున్లా బతుకు. టాలెంట్నే నమ్ము, టాలెంట్నే ఎంకరేజ్ చేయి. ఇక్కడ ఎవడో రిలేషన్ కాదు, నీ టాలెంటే నీ బంధువు, నీ